శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ నివసిస్తున్న ఇంటి వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. గత కొద్ది రోజులుగా దువ్వాడ అక్రమ సంబంధం వ్యవహారం ఒకవైపు చర్చనీయాంశంగా కొనసాగుతుండటంతో దువ్వాడ నివసిస్తున్న ఇల్లు ప్రేయసి మాధురి పేరున రిజిస్ట్రేషన్ చేయడంతో మరోసారి స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక దివ్యల మాధురి రిజిస్ట్రేషన్ చేయించుకున్న డాక్యుమెంట్స్ తో అదే ఇంటిలో ఉంటుంది. తన ఇంటిని వైసీపీ కార్యాలయానికి అద్దెకిచ్చి దువ్వాడతో జీవితం కొనసాగిస్తున్నట్టున్న దివ్యల మాధురితో మా ప్రతినిధి శ్రావణ్ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి వ్యవహారం గత 30 రోజులుగా కూడా రచ్చకెక్కిందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా అయితే మాత్రం దువ్వాడ వాణి పెట్టినటువంటి షరతులకి ఇప్పటికే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అంగీకరించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే 5 షరతుల్లో కేవలం 4 షరతులకి దువ్వాడ శ్రీనివాస్ అంగీకరించడం అందరికీ తెలిసిన విషయమే. తాజాగా దువ్వాడ ప్రస్తుతం వాణి దగ్గర నుంచి దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కట్టుకున్నటువంటి ఇల్లు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ ఇంటి వద్ద ఉన్నాం. ఏదైతే ఆ ఇంటి మీద అయితే మాత్రం ప్రధానంగా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అయితే మాత్రం ఈ ఇంటికి పెద్ద ఎత్తున కూడా దువ్వాడ ప్రేయస్గా చెప్పబడుతున్నటువంటి దివ్వల మాధురి గారు దాదాపుగా కూడా 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఇంటిని నిర్మాణం చేసినట్లుగా కూడా చెప్పారు. అయితే అనంతరం ఇదే ఇంటికి సంబంధించినటువంటి ఆస్తి కొనుగోలులో కూడా కొనుగోలు అమ్మిన వ్యక్తి ఆ పార్వతీశం కూడా దాదాపుగా 60 లక్షలు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ అయితే మాత్రం ప్రధానంగా వినిపించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా ఇంటిపై పెద్ద ఎత్తున కూడా రగడ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే దువ్వాడ వాణి చేసినటువంటి ఆరోపణలు తిప్పగొడుతూ ఎవరైతే ఎమ్మెల్సీ దువ్వాడ ప్రేయసి మాధురి ఉన్నారో ఆ మాధురి గారు 2 కోట్లు ఇచ్చి నేను నిర్మాణం చేశానని చెప్పడం అనూహ్యంగా ఒకసారిగా కూడా ఇదే ఏదైతే ఈ ఇంటి ఉందో ఈ ఇంటిని ఆవిడ పేరు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతం దివ్వల మాధురి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అసలు ఈ రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగింది? ఈ 6th మార్నింగ్ 11:40కి. కాదు, మీకు దాదాపుగా కూడా ఎమ్మెల్సీ గారు 2 కోట్లు ఇవ్వాలన్నారు, తర్వాత 50 లక్షలు మళ్ళీ ఇవ్వాలన్నారు. 2.5 కోట్లకు కానీ ఇంటి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందా? అవునండి, నాకు ఇవ్వాల్సిన డబ్బులు గాను ఇల్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ ఈ రిజిస్ట్రేషన్ చెల్లదు అంటూ కూడా ఆ దువ్వాడ భార్య అయినటువంటి వాణి కోర్టుని ఆశ్రయించాము, మాకు కూడా దీని మీద హక్కులు ఉన్నాయి, మేము కోర్టుకు వెళ్ళిన తర్వాత మేము ఇంట్లోకి వెళ్ళాలని కోర్టు తీర్పు అనంతరం మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి చెల్లదు అంటున్నారు. కోర్టు తీర్పు ఇంటి మీద అమ్మకూడదు చేయకూడదు అని కోర్టు తీర్పు గానీ స్టే గానీ ఇంటి మీద ఏమీ లేవండి. ఆవిడ డివిసి అతను ఎక్కడుంటే అక్కడ నేను ఉండాలని వేసుకున్నారు అంతే. ఆవిడ ఎక్కడుంటే అతను ఆవిడ ఉండొచ్చు అని కోర్టు తీర్పు ఇచ్చింది కానీ ఇంటిని అమ్మకూడదు ఇంటిని చేయకూడదు అని ఎక్కడ కూడా ఏ కోర్టు కూడా తీర్పు ఇవ్వలేదు. అతను సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి అతను నాకు ఇవ్వాల్సిన అమౌంట్ కి బదులుగా నాకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మిగతా బకాయి ఏదైతే ఉందో ఆ బకాయి కూడా ఆయన ఇస్తామని చెప్పారా, లేకపోతే ఇంకేమైనా ఆస్తులు రాయించుకునే ఆలోచనలు ఉన్నాయంట? అది ఇంకా డబ్బులు ఇస్తారో మిగతా ఆస్తులే రాస్తారో ఇంకా వెంకటేశ్వర కాలనీలో ఉన్న ఇల్లు ఏమైనా రాసేస్తారో మరేం తెలియదు, చూడాలి. అంటే మీరు తాజాగా ఇంకో కామెంట్ కూడా చేయడం జరిగింది, దువ్వాడ వాణికి విడాకులు ఇచ్చినట్లయితే నేను దువ్వాడ శ్రీనివాసరావుని వివాహం చేసుకుంటాను కూడా. ఏమంటే ఆల్రెడీ నేను ముందు అందరికీ మీడియాలో చెప్పాను, మేము లివింగ్ టుగెదర్ లో ఉన్నామని చెప్పామండి. అది వాస్తవమే. నేను ఏది కూడా మీడియా ముందు కూడా నేను దాచిపెట్టడానికి నేను ఏది కూడా ప్రయత్నించలేదు. నేను క్లియర్ గానే చెప్పాను, మేము లివింగ్ టుగెదర్ లో ఉంటున్నాము, కలిసి ఉంటున్నాము, కలిసి అన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పాను. అదే కంటిన్యూ అవుతుంది. ఇంక ఫ్యూచర్ ఎలా నిర్ణయిస్తుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే వాణి గారు మీకు వ్యక్తిగతంగా కూడా అనేక ఆరోపణలు చేయడం జరిగింది. మీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి మీ జీవితం పైన కూడా అనేక వ్యక్తిగత ఆరోపణలు చేశారు. మీరు అనేక మందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని కూడా అన్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఆ మాటలోనే ఉంది ఆరోపణలని. ఏ వ్యక్తి అయినా వచ్చి నా గురించి ఎప్పుడైనా సరే టెక్కల్లో గానీ ఈ స్టేట్ లో గానీ ఎవరైనా వచ్చి ఈమె ఇలాంటిదని ఆమె తప్ప ఎవరైనా మాట్లాడారా ఇంతవరకు మీడియా ముందుకు వచ్చి? ఎంతమంది ఆస్తులు లాగేసుకున్నారు అది ఇదని ఎవరైనా వచ్చి నా ఆస్తులు లాక్కుంది నా డబ్బులు లాక్కుందని ఎంతమంది మీ ఎవరి దగ్గరైనా వచ్చి ఎవరైనా ఒక్కరైనా ఒప్పినే చెప్పారా? ఆరోపణలు మాత్రమే. ఆరోపణలకి ఏముంది, 100 ఆరోపణలు చేయొచ్చు ఒక మనిషి మీద. అంటే రానున్న రోజుల్లో మీకు ఇక్కడ రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? మాకు రాజకీయంగా మేము ఇప్పుడు ఎలా ఉన్నామో వైసీపీలో అదే వైసీపీలో ఉంటూ కంటిన్యూ చేస్తాం. ఇదే శ్రీని గారు మళ్ళీ ఇదే పార్టీలో కొనసాగుతారు, మళ్ళీ అతనే ఎమ్మెల్యేగా నిలబడతారు, మళ్ళీ అతనే గెలుస్తారు, అతనితో పాటు ఉండి సపోర్ట్ చేసి ఇలాగే ఉంటాం. ఈ రాజకీయాలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. గత 48 గంటలుగా కూడా శ్రీని గారు టెక్కల్లో లేక అజ్ఞాతవాసంలో ఉన్నారని చెప్పి. అజ్ఞాతవాసంలో ఉండాల్సిన కర్మ దువ్వాడ శ్రీనికి ఎప్పుడూ లేదు. అతను చిన్న క్వారీ పని మీద బొరంపురం వెళ్ళారు, అతను కూడా వచ్చేస్తారు. అతను అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం అతనికి లేదు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కేసు నాకు ఇచ్చేసి అతను బరంపురం వెళ్ళడం జరిగింది. అతను వచ్చేస్తారు. మళ్ళీ దువ్వాడ శ్రీని గారు ఇక్కడికే వస్తారంట, లేకపోతే ఇంకొక ఇల్లు ఏమైనా ఉందా? అది ఇంకా తెలీదు. నేనైతే పార్టీ కార్యాలయానికి అతనికి లీజుకి ఇచ్చేస్తాను. పార్టీ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయి. అది రేపటి నుంచా ఎల్లుండి నుంచా ఎప్పుడు అనేది ఇంకా తెలియదు. పార్టీ కార్యక్రమాలు మొదటిలాగే ఎమ్మెల్సీ కార్యాలయంగా ఇది కొనసాగుతుంది. అతనికి నేను లీజుకి ఇస్తాను. ఈ బిల్డింగ్ ని అతనికి నేను లీజుకి ఇవ్వడం జరుగుతుంది. ఆ లీజ్ ప్రకారం అతను మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుపుతారు. దువ్వాడ శ్రీని గారు ఉండడానికి పైన ఒక నిర్మాణం కూడా ఇంటి నిర్మాణం కూడా చేసుకున్నారు. అదే ఇంట్లో మీ ఇద్దరు కలిసే ఉంటారు? అది నేను అలా చెప్పలేనండి. ఇల్లు ప్రెసెంట్ అయితే నా ప్రాపర్టీ ఇది. అది నేను రెంట్కి ఇస్తానా ఇంకేం చేస్తానా అది నేను ఆలోచించుకోవాలి. ప్రెసెంట్ అయితే నేను ఎమ్మెల్సీ కార్యాలయానికి రెంట్కి ఇద్దామని అనుకుంటున్నాను. అంటే సేమ్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఎలా ఉందో అదే విధంగా ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుంది.
ఆ కార్యక్రమాలన్నీ శ్రీను గారు మళ్ళీ ఇక్కడ నుంచే అన్ని కార్యక్రమాలు జరుపుతారు. కార్యకర్తలు వస్తారు, జనాలు వస్తారు, అన్ని ఇక్కడ నుంచే జరుగుతాయి. మళ్ళీ దువ్వాడ శ్రీను గారు దాదాపుగా కూడా పార్వతీశం అనే ఒక వ్యక్తి, ఈ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60 లక్షల బాకీ ఉన్నారు కదా, అది ఏమైనా మీరు చెల్లించి యోచన? అది మీరు శ్రీను గారికి అడిగితే బాగుంటదండి. పార్వతీశం వ్యక్తి డబ్బులు ఇవ్వాలా చెయ్యాలా అనేది నాకు తెలియదు. నాకు సంబంధం లేని విషయాలు అవన్నీ. ఆ డబ్బులు ఏమైనా ఇవ్వాలంటే శ్రీను గారు చూసుకుంటారు, శ్రీను గారు తేల్చుకుంటారు. భారతదేశం గారు లీగల్ గా వెళ్తారా, లేకపోతే శ్రీనివాస్ గారు ఇంకా ఏ విధంగా మాట్లాడుకున్నారా, ఏ విధంగా అనేవి వాళ్ళిద్దరూ లీగల్ గా తేల్చుకునే విషయాలు, నాకు సంబంధం లేని విషయాలు. నాకు ఇవ్వాల్సిన డబ్బుల కోసం మాత్రమే శ్రీను గారు నాకు ఇల్లు రాసి ఇవ్వడం జరిగింది. గత అర్ధరాత్రి వరకు కూడా ఈ ఇంటి వద్ద హైడ్రామా జరిగింది. అలాగే వాణికి మీకు మధ్య వ్యక్తిగతంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను కూడా ఒకరిపై ఒకరు దోషణలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూడాలి? దాన్ని ఈ విధంగా ఆవిడ ఒక అన్ఎడ్యుకేటెడ్, అంటే చదువుకుందో లేదో నాకు తెలియదు, చదువుకున్న మాటల్లో ఉండవు. నన్ను మరీ నా సహనాన్ని పరీక్షించింది కాబట్టి నేను బస్ అవ్వడం జరిగింది. నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి అలా మాట్లాడలేదు. నేను మాట్లాడినవన్నీ మాత్రం వాస్తవాలే. ఆమె కోసం ఏవైతే చెప్పానో అవన్నీ వాస్తవాలే, అక్షర సత్యాలు. అందులో ఒకటి కూడా అబద్ధం లేదు. రిజిస్ట్రేషన్ అంతా కూడా ఫేక్ అంటున్నారు, దీని మీద స్టాంపింగ్ లేదని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ ఫేక్ అంటే అది చదువుకోలేని మూర్ఖులు మాట్లాడే విధంగా ఉంటది. మీరు సబ్ రిజిస్టర్ వెళ్ళి పలాసాలో కనుక్కోండి. అండ్ డిజిటల్ సిగ్నేచర్, ఇది డిజిటల్ సిగ్నేచర్. ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్ పెడతారు, ఇది డిజిటల్ సిగ్నేచర్. సబ్ రిజిస్టర్ అది డిజిటల్ సిగ్నేచర్, ఇది నెంబర్ అంటూ ఉంటుంది. చదువుకోలేని వాళ్ళు మాత్రమే ఇది ఫేక్ డాక్యుమెంట్ అంటారు. చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా డాక్యుమెంట్ ఫేక్ అనరు. లాయర్ గారు కూడా ఉన్నారు, కావాలంటే మీరు లాయర్ గారికి డాక్యుమెంట్ చూపించి మీరు మాట్లాడచ్చు. ఆజాద్ గారు అని సుప్రీంకోర్టు లాయర్ గారు వచ్చున్నారు. అంటే ప్రజలకు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. దివ్వల మాధురి గారు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, ఇప్పుడు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు, ఇవన్నీ కూడా అక్రమ సంపాదన లేకపోతే శ్రీను గారు సంపాదన అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దివ్వల మాధురి గారికి అక్రమ సంపాదన చేయాల్సిన అవసరం లేదు. మా మావయ్య దివ్వల గవరే గారు 100 ఎకరాల ఆసామి. మా ఆయన గారు మెరైన్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్. తనకు మంత్లీ నెలకు 10 లక్షల జీతం. మేము ట్యాక్స్ పేయర్స్ కూడా కాదు, మేము మెరైనర్స్. మాకు డబ్బులకి కొదవలేదు. మేము ముందు నుంచి ఫైనాన్షియల్ గా ఉన్నతమైన కుటుంబం. డబ్బుల కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరి డబ్బుల కోసం కూడా మేము ప్రాకులాడాల్సిన అవసరం లేదు. మా డబ్బులు మాకు చాలా దండిగానే ఉన్నాయి. డబ్బులు ఇచ్చే మేము లీగల్ గా కొనుక్కున్నాం. రానున్న రోజుల్లో మీరు దువ్వాడ శ్రీను గారికి వివాహం చేసుకుంటున్నట్టయితే మీ భర్తకు విడాకులు ఇస్తారా? ఏమండి, ఇప్పుడు శ్రీను గారు ఆల్రెడీ డైవర్స్ పిటిషన్ వేశారు. ప్రెసెంట్ అయితే నేను అందరి ముందు చెప్పాను మేము లివింగ్ టుగెదర్ లోనే ఉన్నామని. సో ఇదే రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. అది డైవర్స్ తీసుకొని మ్యారేజ్ చేసుకుంటామా ఏంటి అనేది కాలం సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పేస్తే అయిపోదు కదా. లివింగ్ లో మీరున్నారు కదా, అదే మీ భర్తకు మీరు విడాకులు ఇస్తారా లేకపోతే యథావిధంగా ఇదే విధంగా కొనసాగుతారా? లేదండి, మేము డైవర్స్ తీసుకుంటే ఇరువురు కూడా నేను హస్బెండ్ నుంచి డైవర్స్ తీసుకుంటాను, తను కూడా ఆమె నుంచి డైవర్స్ తీసుకుంటారు. ప్రస్తుతానికి అయితే మాత్రం దివ్వల మాధురి గారు అయితే మాత్రం ప్రస్తుతం ఈ ఇంటిని పూర్తి స్థాయిలో కూడా తను స్వాధీనపరుచుకున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో లివింగ్ రిలేషన్ లో ఉన్నటువంటి దువ్వాడ అలాగే దివ్వల మాధురి ఇద్దరు కూడా రానున్న రోజుల్లో పరిణామాలను బట్టి ఒకటై పెళ్లి కూడా చేసుకుని జీవనం కొనసాగిస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటివరకు మనం చూసాం. కెమెరా పర్సన్ భాస్కర్తో శ్రావణ్, 99 టీవీ టెక్ల నుంచి.